అటెండెన్స్ లేని క్రెడిట్ పాయింట్ సాధించని విద్యార్థులపై జేఎన్టీయూ చర్యలు తీసుకుంది. వారందరినీ డిటైన్ చేస్తున్నట్లుగా యూనివర్సిటీ ప్రకటించింది. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు కలిసి ఆందోళన బాటపట్టారు. హైదరాబాద్ జేఎన్టీయూ గేట్ దగ్గర యూనివర్సిటీ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. క్రెడిట్ పాయింట్ సాధించని 2200 మంది విద్యార్థులతో పాటు హాజరు శాతం తక్కువగా ఉన్న 3000 మంది విద్యార్థులను యూనివర్సిటీ పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులు నిబంధనలు సడలించాలంటూ సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నారు. అయితే రూల్స్ ప్రకారమే విద్యార్థులను డిటైన్ చేసినట్లుగా జేఎన్టీయూ అటెండెన్స్ మాకు చూపించలేదు, మా దగ్గర సైన్ కూడా తీసుకోలేదు. మాకు కొత్త మెంటర్ వచ్చిన ఆయన మొత్తం నేను చూసుకుంటా అని చెప్పి 63.30 వరకు నా అటెండెన్స్ ఆపి 2%తో నన్ను డిటైన్ చేసింది సార్. మొన్న జడ్జ్మెంట్ ఏమొచ్చిందంటే పిటిషనర్ యొక్క హెల్త్ కండిషన్ బేస్ చేసుకుని ప్రమోట్ చేయమని వచ్చింది. మొత్తం తెలంగాణ స్టేట్లో 24,800 మెంబర్స్ డిటైన్ అయ్యారు సార్. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మేము 6 మంత్స్ నుంచి దగ్గర ఉన్నాం కాలేజ్. ఇప్పుడు నన్ను 96% ఉంది అటెండెన్స్. ఇప్పుడు ఏమంటే కమిటీ మీటింగ్ పెడతాము, మేము దాన్ని వర్క్ చేస్తాము అంటున్నారు. ఎప్పుడు పెడతామో చెప్పట్లేదు సార్. వాళ్ళకి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. యాజ్ పర్ ద యూనివర్సిటీ నామ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మినిమం 40% క్రెడిట్స్ ఉండాలి, 40% క్రెడిట్స్ ఉండాలి. 40% కంటే తక్కువ ఉన్న వాళ్ళని డిటైన్ అవుతారు. 40% 40% అండ్ 40% అబవ్ ఉన్న వాళ్ళకి ప్రమోషన్ అవుతుంది. కాబట్టి ఆ 40% తక్కువ ఉన్న వాళ్ళని వాళ్ళు వచ్చి రిప్రజెంట్ చేయడం జరిగింది, రిలాక్స్ చేయమని. దట్ ఈస్ నాట్ ద పర్వ్యూ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్. ఇట్ షుడ్ బి డిసైడెడ్. ఇది డిఏపి, డైరెక్టర్ అకాడమిక్ ప్లానింగ్.